ఒకప్పుడు భూలోకంలో కలియుగం ప్రారంభమయ్యే సమయంలో, అదే సమయంలో మనుషుల యొక్క బాధలు, అలాగే వారి యొక్క పాపాలనేవి చాలా విపరీతంగా పెరిగిపోయాయి. వాటన్నిటినీ రక్షించడానికి మహావిష్ణువు స్వయంగా వెంకటాద్రి పర్వతంపై శ్రీనివాసుడుగా అవతరించాడు. ఆయన అక్కడ ఒక సాధారణమైనటువంటి తపస్విలాగా నివసిస్తూ లోక శ్రేయస్సు కొరకు నిరంతరం తపస్సు చేయసాగాడు. కానీ ఆ తపస్సు సమయంలో జరిగినటువంటి ఒక సంఘటనే ఈరోజు తిరుమల ఆలయానికి మూలకథగా చెప్పబడింది. ఒకరోజు శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారి కోసం వెతుకుతూ అడవిలో తిరుగుతూ ఉంటాడు. అదే సమయంలో వేటకు వచ్చినటువంటి ఒక వేటగాడు వదిలినటువంటి బాణం శ్రీ వెంకటేశ్వరుడు యొక్క ఛాతికి బలంగా తగులుతుంది. ఆ బాధను తట్టుకోలేక స్వామివారు చీమలు పెట్టినటువంటి ఒక గుట్టలోకైతే వెళ్తాడు. అక్కడ ఆయన రక్తం భూమిలో కలిసిపోతుంది. ఆ యొక్క చీమల గుట్టే నేడు మనం దర్శించేటువంటి స్వామిమూర్తిగా మారిందని పురాణాల్లో అయితే చెబుతున్నారు. అందుకే స్వామివారి విగ్రహంపై ఎప్పుడు నామం అనేది ఉంటుంది. ఆయనకి తగిలినటువంటి గాయం దాచడానికే ఆ నామం ఎప్పుడూ ఉంచుతారని చెబుతూ ఉంటారు. ఆ తరువాత శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవడానికి ఆయనకి చాలా ధనం అవసరమవుతుంది. అప్పుడు ఆయన తన వివాహం కొరకు కుబేరుడు దగ్గర అప్పు అయితే చేస్తాడు. ఆ అప్పుని కలియుగాంతం లోపల తీరుస్తానని కుబేరుడికి మాట అయితే ఇస్తాడు. అందుకే ఈరోజు వరకు కూడా భక్తులు తిరుమలలో వేసేటువంటి హుండీ కానుకలు కుబేరుడి యొక్క అప్పు తీర్చడానికి అని గట్టిగా నమ్ముతారు. ఇది కేవలం కథ కాదు, తరతరాలుగా నడుస్తున్నటువంటి ఆచారం. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, స్వామివారి విగ్రహం ఇప్పటికీ కూడా ఎంతో వేడిగా ఉంటుందట. ఎంత అభిషేకం చేసినా, ఎన్ని పుష్పాలు, చల్లటి పుష్పాలు సమర్పించినా ఆ యొక్క స్వామివారి విగ్రహం అనేది ఉష్ణం మాత్రం తగ్గలేదట. భక్తులు దీనిని స్వామివారు నిత్యజీవిగా ఉండే సంకేతంగా భావిస్తున్నారు. అలాగే స్వామివారి వెనుక భాగంలో నిజమైన జుట్టు పెరుగుతూ ఉందని కూడా విశ్వాసం ఉంది. అందుకనే స్వామివారి యొక్క వెనుక భాగాన్ని ఎప్పుడు కూడా ఎవరు చూడకుండా కప్పి ఉంచుతారు. ఈ కథలన్నీ కూడా మనకి ఒక విషయాన్నైతే స్పష్టంగా చెబుతాయి. అదేంటంటే, తిరుమలలో ఉండేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక విగ్రహం కాదని, కలియుగంలో మనుషుల యొక్క కష్టాలను తను స్వీకరించి వారి యొక్క రుణాన్ని తనపై వేసుకున్నటువంటి సజీవ దైవమని కోట్ల మంది యొక్క నమ్మకం. ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి.